నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజుల్లో దాదాపు చాలామంది డయాబెటిక్తో బాధపడుతున్నారు. డయాబెటిక్ రాగానే ఫస్ట్ అందరూ చేసేది రైస్ మానేయడం. కానీ రైస్ మానేయకుండానే డయాబెటిక్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అని అంటున్నారు ప్రముఖ న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. అది ఎలాగా సాధ్యం? ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి సార్, మీరు డయాబెటిక్ ఉన్న వాళ్ళకు కూడా రైస్ తినొచ్చు అని చెప్పి అంటున్నారంట, నిజమేనా అది? యా, కరెక్ట్. అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్. అండ్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, లైక్ డయాబెటీస్ జనరల్లీ ఒకరికి ఎందుకు వస్తుంది? ఓకే, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? ఓకే, ఫస్ట్ ఒకరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇదే అన్నమాట. మీరు ఒక నార్మల్ వేలో మీరు తీసుకోండి. లైక్ పొద్దున నుంచి సాయంత్రం వరకు ఒకరిది లైఫ్ స్టైల్ మనం తీసుకోవాలి. ఓకే, పొద్దున లేవగానే మనం చాయ్ తాగుతున్నాం. ఓకే, వీఆర్ కన్జ్యూమింగ్ అరౌండ్ 5 grams glucose from the tea. Okay, that is from the starting, I am telling. Second, we are going for breakfast. Breakfast lo kuda if you are eating 4 idlis lo manaku around 40 grams manaku glucose consumption untundi akkada. Okay, means calories will be converted into the glucose. Finally, so that is the alternate solution for this. And if you think of lunch again, lunch lo around let us say around 300 calories we are consuming. Okay, again if you think of night dinner, the same thing, same amount of calories we are consuming. So ekkada emavutundante oko vyaktiku calories consumption is become very high. So that will converted into the glucose in the end after all the absorptions. ఓకే, సో దిస్ ఈజ్ జనరల్లీ హ్యాపెనింగ్. బట్ ఒక వ్యక్తికి మనం చూస్తే ఒకరు హ్యూమన్ బాడీలో ఒకరికి ఎంత గ్లూకోజ్ ఉండాలి పర్ డే కన్జంప్షన్ ఎంత ఉండాలి? ఓకే, సో మనకు నార్మల్గా మనం చూస్తే 5 liters బ్లడ్ ఉంటుంది ఒక హ్యూమన్ బాడీలో. ఓకే, ఈచ్ లీటర్కు యాక్చువల్లీ ఓన్లీ 1 gram ఉండాలి. ఓకే, సో 5 liters అయితే కావాల్సినది గ్లూకోజ్ ఓన్లీ 5 grams. But whereas we are consuming so much of high calories and we are getting so much of high level of glucose, so that is the only reason we become diabetic in the later stage. Okay, so akkada okay, let us say okaru already diabetic అయిపోయారు అన్నమాట. ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటి? అప్పుడు వరకు ఓకే, నార్మల్ లైఫ్ స్టైల్ మనం ఉన్నాము, మనం అన్నీ తింటున్నాము అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెల్. And all of a sudden somebody is diagnosed that he is into diabetes. Okay, HbA1c level is very high or else fasting and PP is very high. ఇది అన్నీ ఎక్కువగా ఉన్నప్పుడు మనము తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి? ఓకే, సో దట్ ఈస్ ద సొల్యూషన్ అక్కడ. ఓకే, మనం చూసుకోవాల్సింది అక్కడ ఏంటంటే ఒక డయాబెటిక్ పేషెంట్కు హై ఫైబర్ డయట్ ఉండాలి ఆన్ డైలీ బేసిస్లో. ఓకే, దట్ ఈస్ నెంబర్ 1. అండ్ సఫిషియంట్ quantity of all the nutrients undali. Okay, even protein also is very important for them. Okay, so idi anni correct ga undali. Apart from that, because this is a metabolic disorder, so metabolic disorders ku manam correct cheyalante we have to modify the lifestyle. Okay, modify cheyalante manam em cheyali akkada. So that is important. So one is the exercise, at least, and it should be a hardcore exercise. It is mamuli exercise aithe paniki raadu. So at least 40 minutes to 1 hour exercise per day. And apart from that, we should think of the diet pattern. Okay, sufficient quantity lo manaku minerals anni ravale and calciums anni consumption undale. And danto patti protein and fiber kuda sufficient maatralo manam unte mana body lo appudu emotundante మనకు డయాబెటీస్ క్యూర్ అవుతుంది. మీన్స్ నో నీడ్ టు థింక్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్స్. ఆటోమేటికలీ అక్కడ ఏమవుతుందంటే గ్లూకోజ్ లెవెల్ మనం బాడీలో తగ్గుతుంది, కంట్రోల్ అవుతుంది. సో డయాబెటీస్ ఎఫెక్ట్ ఉండదు. సో ఇక్కడ మనము చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను రైస్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే,
we are habituated into the rice lifestyle. అవును. On daily basis మనం తింటున్నాం. రైస్ తినకపోతే మనం ఫుడ్ తీసుకున్న సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. అండ్ సడన్లీ ఇన్ కేస్ ఒక డయాబెటీస్ స్పెషలిస్ట్ దగ్గరికి మనం వెళ్తే వాళ్ళకి చెప్పడం ఏంటంటే యూ స్టాప్ ఈటింగ్ రైస్. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే క్యాలరీ కన్జంప్షన్ అక్కడ తగ్గిపోతుంది. బట్ వాట్ అబౌట్ ద ఎనర్జీ? వీ హ్యావ్ టు గెట్ ద ఎనర్జీ ఫర్ ద బాడీ. ఓకే, అండ్ ఇన్ కేస్ if you think of the carbohydrate also we are getting from the rice. If you stop that one, muscles development will be low. Because muscles development ki carbohydrate is the main source actually. Muscles development generally people think that protein ద్వారా మనకు పెరుగుతాయి, బట్ అది కాదు. కార్బోహైడ్రేట్స్ అస్సలు కాదు. కార్బోహైడ్రేట్స్ has got the main role to develop the muscles in our body. Okay. సో కార్బోహైడ్రేట్స్ ఉండాలి అక్కడ. అండ్ కంప్లీట్ మనం ఆపేసేసరికి అక్కడ ఏమవుతుందంటే -పాయింట్ వచ్చేస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ హై ఫైబర్ డైట్ మనం యాడ్ చేయాలి. సో మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఏ టైప్ డైట్లు మనకు కార్బోహైడ్రేట్ తక్కువ ఉంది అండ్ హై ఫైబర్ ఉంది, ప్రోటీన్స్ కూడా ఉన్నాయి, అండ్ ఆల్ ద న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ఇస్ దేర్. అది మనం చూడాల్సిన విషయం. సో మెయిన్గా ఇక్కడ వస్తుంది ఏంటంటే దర్ ఇస్ ఎ రైస్ దట్ ఈస్ కాల్డ్ సిరాటకి రైస్. ఓకే, సో ఈ సిరాటకి రైస్ ఇట్స్ బిట్ కాస్ట్లీ because generally it was not available in India. It is prepared from konjac plant నుంచి ఇది తయారవుతుంది అన్నమాట. Okay. So but it is available in Amazon and all, in all the website it is available. So people nowadays it is bit cheaper, so people are using it. Earlier it was very costly. Because of that only people are not afford. సో ఇప్పుడు ఏంటంటే ఒకరు సపోజ్ ఈ సిరాటకి రైస్ 3 times ఒకరు తింటున్నారు అంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఈవెన్ 3 times కూడా తినొచ్చు రైస్, వాళ్ళకు షుగర్ పెరగదు. దానికి కారణం ఏంటంటే హై ఫైబర్ ఉంది, క్యాలరీస్ ప్రకారంగా మనం చూస్తే టోటలీ 0. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ లెస్, మీన్స్ ఈక్వల్ టు నథింగ్ అనమాట. సో ఇన్ 100 grams సిరాటకి రైస్ ఇఫ్ యూ టేక్ యావరేజ్ value of the calories is coming to around 10, that's all. Only 10 calories will be there. So it is very low. Okay, and apart from that high fiber is there. And we have all other different types of nutritional fact and even minerals also is available in this. Proteins. Yeah, protein also is there. So we are getting all these items. So that is the reason I suggest them, if somebody wants to eat only rice, they want to quit all this like chapati and all, so that is very good. They can continue with this sirataki rice. Sirataki rice is available in anywhere, and nowadays it's even available in the superstores also. So they can buy that, but it is bit costly. If they can afford. ఇది కామన్ పీపుల్స్ కూడా తినొచ్చు, వితౌట్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. yes కామన్ పీపుల్ ఆల్సో తినొచ్చు. కామన్ పీపుల్ తింటే వాళ్ళకు ఇన్ కేస్ సంబడి ఇంటూ ఒబేసిటీ, బొజ్జ బాగా పెరిగింది అనుకోండి, బొజ్జ తగ్గుతాయి వాళ్ళకి అండ్ లాభ తగ్గడం మొదలు పెడతాయి. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ డయట్ ఫర్ ద ఒబేసిటీ. సో బాగా లావుగా ఉన్నవాళ్ళ రైస్ తినేస్తే మనకు లాభ పెరిగిపోతుంది అని ఆలోచించేవాళ్ళ దే కెన్ ఈట్ దిస్ రైస్. దే కెన్ స్టాప్ ద నార్మల్ రైస్, దే కెన్ ఈట్ దిస్. సో దిస్ ఈస్ ద టోటల్ సెనారియో ఆఫ్ ద sirataki rice. And apart from that, like I'll say, it has got all the minerals and potassium level also is high. Okay, sodium level is low in this, and sodium ఎక్కువ అయితే కూడా మన బాడీలో జనరల్ బీపీ అని పెరగడం అవకాశం ఉంటుంది. సో సోడియం ఎక్కువ లేదు, సో పొటాషియం ఎక్కువ ఉంది కాబట్టి మన బాడీలో ఉన్న సోడియం కూడా డొమినేట్ చేస్తాయి. డొమినేట్ చేస్తే ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే ఒకరికి బీపీ ఉన్నా సరే కూడా బీపీ కూడా నార్మలైజ్ అవుతుంది. చాలా ఉపయోగం. So it is one of the best item. Like I'll suggest them to all the diabetic patient. So they can even also eat 3 times. They can prepare any sort of dishes.
సో ఓకే, డయాబెటిక్ వాళ్ళే కాదు నార్మల్ పీపుల్స్ కూడా తినొచ్చు, దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ And ఉండదు, it is ఒబెసిటీ కూడా తగ్గుతుంది, Yeah. బీపీ ఉన్న వాళ్ళకి కంట్రోల్ కంట్రోల్ అవ్వచ్చు. అవుతుంది. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చాలా కాబట్టి ఇంకా డయాబెటిక్ ఉన్న వాళ్ళు రైస్ మానేయాలి అన్న ఆలోచన కూడా లేదు. ఈ సిరాటెక్కి రైస్ తీసుకోవడం వల్ల ఆ రైస్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది Yeah, అనమాట. yeah, రైట్, ఓకే, yes, yes. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.